పరిశుద్ధుడు సర్వశక్తులైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దాన అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప ప్రేమ కనికరం ద్వారా గడిచిన రాత్రంతా మనకు సుఖమైన నిద్రను సమాధానం నెమ్మది కలగజేసి అద్భుతమైన పరిశుద్ధమైన నూతన దినం మనకు ప్రసాదించాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులం. ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు మనకు తోడయండి ప్రతి ఒక్క సంకటంలోనూ ప్రతి ఒక్క పనులను మన జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను విడిపించి విమోచే శక్తి గల దేవుడు ఏకైక దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థన జీవితం కలిగి మనము దేవుడు అనుగ్రహించిన యొక్క పరిశుద్ధమైన నూతన దినాన మన జీవితంలో నూతన కార్యం చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించాలి ప్రియ సహోదరి సోదరుడా. కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ సమస్యలకు నీ పోరాటాలకు పోలీస్ స్టాప్ ఉంది. ఆయనే మార్గం సత్యం జీవము. ఈ ఉదయకాల సమయంలో మనందరి ప్రేమించిన అద్భుతం అందరం కలిసి చదువుకుందాం. దావీదు కీర్తన 138వ అధ్యాయము 8వ చరణం. యెహోవా నా పక్షం కార్యం సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవుడు ఆయన పట్ల చూపిన కృప ద్వారా ఎప్పుడు విధేయత కలిగి జీవించేవాడు. ఏ సమస్య ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ యుద్ధం ఉన్నా, ఏ రాజ్య పరిపాలన స్వాధీనపరుచుకోవాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా దేవుని మడు ఖచ్చితంగా అడిగేవాడు. అడిగి జవాబు పొందుకొని ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నప్పుడు విజయము, సంతోషము, సమాధానము, ఘనత, ఐశ్వర్యం సమస్తం దేవుడు దావీదు మహారాజుకి అనుగ్రహించాడు. అదేవిధంగా మన జీవితం కూడా దేవుడు ఉదయకాల సమయంలో దావీదుకి చేసిన ప్రార్థన, దావీదు చూపిన కృప, దావీదుకి మరి దేవుని పట్ల ఉన్న ప్రేమ ఎంతో విజయాలను, ఎంతో నెమ్మదిని, ఎంతో ఘనతను తీసుకొచ్చింది. మన జీవితం కూడా దేవుడు అనేక సందర్భాలలో దేవుడు మన ఆలోచన తగినట్టుగా నడుచుకున్నప్పటికీ మనం దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నామా నడుచుకుని పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలా. దేవుడు అంటున్నాడు, యెహోవా నా పక్షాన కార్యం సఫలం చే అంటే దృఢమైన విశ్వాసం కలిగి, ఒక నిశ్చయత కలిగి, ఒక నిమిత్త మాత్రమే కాకుండా శాశ్వతమైన కృపతో దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నా కార్యం ఆయన సఫలం చేయడం సామర్థ్యం కలవాడు. ఈ లోకపరమైన అనేకమైన శ్రమలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, మన పోరాటాలు, మన శోధనలు మనం అనుభవిస్తున్నాము. కానీ అవి జయించగల శక్తి, మన శోధనలు విడిపించగల దేవుడు, మన బాధలు నివారించే దేవుడు, మనం రోగం స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగినలా తప్పక మన జీవితం యెహోవా కార్యము సఫలం చేస్తాడు. దావీదు మహారాజు పట్ల నా కార్యం యెహోవా సఫలం, ఆయన కృప నిరంతరం ఉండదు. మన జీవితం కూడా దేవుని కృప నిరంతరం ఉంటుందండి. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతి ఉన్నవాడు. ఆయన పిల్లల పట్ల ఆయన కృప చూపిస్తూ, నడిపిస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ, బలహీన స్థితిలో కూడా ఆయన బలవంతుని చేసే దేవుడే నీనా దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీ కార్యం సఫలం చేయబోతున్నాడు. నువ్వు ఏ పోరాటం ఉన్నావు, ఏ శోధనలు ఉన్నావు, ఏ అపవాది చిక్కులు ఉన్నావు, ఎంత నువ్వు భారాభరితం జీవితం అనుభవిస్తున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నీ కార్యం సఫలపరుస్తాను, నీ దుఃఖాన్ని తీసివేస్తాను, నీ యొక్క సమాధానకరమైన జీవితం అనుగ్రహిస్తున్నాను. దావీదు మహారాజు పట్ల దేవుడు ఆయన పక్షంలో కార్యం చేసిన దేవుడే నీ పక్షంలో దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. ఆయన కృప నిరంతరం నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ సేవ పరిచయ పట్ల, నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భవిష్యత్తు పట్ల సమస్తం ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. అదేవిధంగా నీ చేతి కార్యం విడిచిపెట్టుకున్న దేవుడు ఫలభరితంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితం అనేకులుగా నిలబెట్టి ప్రస్తుతం అనేకమైన కార్యకలాపాలు, పోరాటాలు, శోధన విడిపించి విమోచించి దేవుడు నీకు స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదంతో పాటు ఆయన కృప నిరంతరము నీకు తోడై ఉండి నీ పక్షాన దేవుడు కార్యం సఫలపరుస్తాడు. ప్రియ సహోదరి కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, భయపడవద్దు. దావీదు మహారాజు పట్ల చూపిన శాశ్వత కృప నీ పట్ల, నా పట్ల దేవుడు చూపించి అద్భుత కార్యం చేస్తాడు. ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్పి మనందరం కలిసి వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ సర్వశక్తిమంతుడా నీకు వందనం పవా. నిజం తండ్రి, ఉదయకాల సమయం తండ్రి, మా ప్రియులు తండ్రి వాగ్దానం చూస్తున్న వారి బిడ్డల పట్ల తండ్రి పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. వారు ఏ ఆలోచన కలిగినారో, ఏ కార్యం చేస్తే వారి జీవితంలో సంతోషం, నెమ్మది, సమాధానం పొందుకోవాలని ఆశపడుతున్నారో, ఎంత శోధకుడు, భయంకరమైన శోధకుడు, అపవాది శోధింపబడినప్పటికీ అయ్యా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసి నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డపడిని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. బలహీనత తొలగించండి అయ్యా, నిరుత్సాహం తొలగించండి అయ్యా, భేదాభిప్రాయం తొలగించండి అయ్యా, మనస్పడు తొలగించండి అయ్యా. నిజమే తండ్రి, నీ బిడ్డ పట్ల నీవు నిలబడి వాళ్ళ పక్షాన కార్యం జరిపించి నీ సాక్ష్యం నిలబెట్టి
మహింపరచుకుని అడుగుతున్నాం తండ్రి. నిత్యం నీ కృప తోడుగా నీడుగుంచి వారు ఇచ్చిన చేతి కారు విడిచిపెట్టకున్న ప్రభా, నిత్యం నీ కృపలో వారు వర్ధిలచ్చేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ బలహీనతలో, ఏ అనారోగ్య స్థితిలో, ఏ అప్పుల సమస్యలు నీ కృపతో విడిపించి విమోచి స్వస్థత విడుదల దయచేయని ప్రార్థన చేస్తుంది. రక్షణ లేని కుటుంబ రక్షణ దయచేయండి, బలహీన బలపరచని, ఆత్మీయ ప్రియబడిన తిరిగి లేవనైతే నీ నామను మహింపరచుకుని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం వాగ్దానం చూస్తున్న వారి పట్ల, సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కుటుంబం పట్ల, షేర్ చేసిన బిడ్డల పట్ల నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించి ఈ మా ప్రియబడి వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుకొని వారి పక్షం నీవే కార్యం జరిపించి నీవే సమస్త మహిమ ఘనత పొందుకోమని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వారితో ప్రతినిధించు, ధైర్యపరుస్తూ వారితో మాట్లాడుతూ నువ్వు చేసిన సూచకీర్తిలో మహత్కారం బట్టి స్తుతిస్తూ అది మహిమపరుస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేటర్ హౌస్ మినిస్ట్రీస్, ఈ కడవరి మినిస్ట్రీస్ ప్రేమించి ఆదరిస్తున్న విధానానికి స్తుతులు, స్తోత్రం, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా సకల జనులకు ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయడం, అందు నిమిత్తమే మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి మీ యొక్క పోరాటంలో మరి నేను కూడా పాల్పంచుకోవాలని ఆశపడుతూ, మీరు ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ వ్యాధి ఉన్నా, మరి ఏ బలహీనతనా మరి మీ యొక్క ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, తద్వారా లేదా వాట్సాప్ చేయండి. తప్పక నిత్యం నుంచి ప్రార్థన చేస్తాను. ఈ కడవరి మిషన్ యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుని యొక్క సువార్త మీకు అందబడుతుంది. ఈ సువార్త అనేకులు చేయడం ద్వారా వారు దేవుడితో మాట్లాడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. దేవుడు అనుకరించిన అద్భుత వాగ్దానం అందరూ నెరవేర్చి దేవుడు ముందు కొనసాగండి. మీ అందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.